హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే శ్రీశైలం పోతున్నాం. నేను, మా తమ్ముడు, మా డాడీ, ఇంకా మా మామ వాళ్ళ ఫ్రెండ్. సో మేమైతే 3-వీలర్ ఆటోలో పోతున్నాం. అంటే ఒక బెస్ట్ ఒక నేచర్ అనుభవించనీకే. ఫస్ట్ అయితే డైరెక్ట్ శ్రీశైలం పోం. ఫస్ట్ అయితే మదిమడుగు పోతాం. మదిమడుగు పోయి అక్కడ ఆంజనేయ స్వామిని మొక్కి దాని తర్వాత అక్కడ నుంచి శ్రీశైలం బయలుదేరుతాం. సరే మరి. మా ఊరికి వచ్చేసరికి 12 అయిపోయింది. మేము అన్ని సామాన్లు ఆటోలో పెట్టి స్టార్ట్ అయిపోయినాం. మధ్యలో కొంచెం టీ బ్రేక్ అయితే తీసుకున్నాం. ఎక్కడంటే ఇది దిండి ముంగల్నే. సో ఇదే దిండి డ్యామ్, బాగుంది కదా. దిండి డ్యామ్ దాటంగానే కట్టమైసమ్మ దేవస్థానం ఉంటుంది. అక్కడే మేము కొబ్బరికాయ కొట్టి మంచిగా మొక్కి స్టార్ట్ అయినాం. ఇప్పుడైతే నేను దిండి డ్యామ్ పైనకి ఎక్కలే, కానీ మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు పైనకి ఎక్కి మీకు చూపిస్తాను వాటర్ ఏ లెవెల్లో ఉన్నాయో అట్లా అని. సో ఇంకా మేము అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయినాం. అక్కడే వాటర్ నింపుకున్నాం మేము, ముంగల్ దొరుకుతుందో లేదో అని. సో ఇదే మదిమడుగు కమాన్. ఇక్కడ నుంచి ఒక 55 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది మదిమడుగు టెంపుల్. మదిమడుగులో ఆంజనేయ స్వామి ఉంటారు. సో ఆంజనేయ స్వామికి మంచిగా మొక్కి అక్కడ మంచిగా నైవేద్యం ఆయనకి అర్పించి అక్కడ నుంచి మళ్ళా స్టార్ట్ అవుతాం. మాకు తెలిసి శ్రీశైలం పోయే వరకు నైట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మదిమడుగు ఇంకా ఒక 18 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. సో మేమైతే కట్టెలు ఏరుకుంటున్నాం. కట్టెలు ఏరుకొని అక్కడికి వెళ్ళి చురుము చేసి దేవునికి అర్పిస్తాం. మా తమ్ముడు గాడైతే చెట్టు ఎక్కిండు తిందులు తిందామని, కానీ ఏం తిందులేమో, అది జస్ట్ ఇట్లా నోట్లో పెట్టుకోగానే చేదు ఉంది. అడవి తిందులేమో అవి. సో ఫ్రెండ్స్, మేము కట్టెలు ఏరుకొని ఆడ నుంచి ఇంకా బయలుదేరిపోయినాం. మాకు మదిమడుగు పోయే కల్లా ఒక 4:35 అట్లా అయిపోయింది. మేము అక్కడే పెంక ఇంకా అది గరిట, చపాతీ తీసే గరిట అక్కడే రెంట్కి తీసుకొని అక్కడే మేము ఇంకా చురుము చేయడం అయితే స్టార్ట్ చేసేసినాం. నేను మా తమ్ముడు కొంచెం హెల్ప్ చేసినాం. యాక్చువల్లీ మేము ఇంకా జల్దీ రావాల్సిందే కానీ అక్కడ కట్టెలు ఏరుకున్నాం కదా, సో దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది. అయినా పర్లేదు. చురుము అయిపోయినాక దాన్ని ఒక ముద్దలాగా వేసి అందరం అయితే దర్శనానికి అయితే బయలుదేరిపోయినాం. మా తమ్ముడికి కొంచెం కెమెరా ముందు రానికి కొంచెం సిగ్గుపడతాడు, కానీ చిన్నప్పుడు అయితే ఫుల్ రీల్స్ చేస్తుండే. టిక్ టాక్ ఉన్నప్పుడు అయితే నేను వీడియో తీస్తే వస్తాడు. ఇదే మదిమడుగు ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది నాగర్ కర్నూలు డిస్టిక్లో ఉంటుంది. సో మీరు ఎవరైనా ఈ టెంపుల్కి విజిట్ చేయాలనుకుంటే కరెక్ట్ మున్ననూరు వచ్చినాక లెఫ్ట్ సైడ్లో ఆ చెక్ పోస్ట్ దాటినాక లెఫ్ట్ సైడ్లో కమాన్ ఉంటుంది. అక్కడ నుంచి ఒక 54 అట్లా కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్ అయితే ఫుల్ ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం మొత్తం. అండ్ మీరు వెళ్తున్నప్పుడు కూడా మొత్తం ఖాళీ అంటే ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది నేచర్. అండ్ మేము అక్కడ దర్శనం చేసుకుని శ్రీశైలం బయలుదేరేసరికి నైట్ అయిపోయింది, చూస్తున్నారు కదా. నైట్లో ఈ అడవిలో ప్రయాణం అయితే కొంచెం జాగ్రత్తగానే చేయాలి. ఇప్పటిదాకానే సడన్గా మా ముందు ఒక జింక వచ్చింది, అట్లా దూకి అటు వెళ్ళిపోయినది. కానీ నైట్లో ఎక్స్పీరియన్స్ కొంచెం మంచిగానే ఉండే. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నైట్లో ట్రావెల్ చేయడం, అది కూడా శ్రీశైలం అడవిలో నల్లమల్ల ఫారెస్ట్లో. టైం 11:30 అవుతుంది. శ్రీశైలంకి వచ్చేసినాం. ఇప్పుడు రూమ్ తీసుకొని పోయి పండుకుంటాం. రేపు మార్నింగ్ దర్శనం పోతాం. ఫ్రెండ్స్, నాకైతే ఫుల్ నిద్ర వస్తుండే. మంచిగా రూమ్లో పోయి పండుకుందాం అనుకున్నా, కానీ రూమ్లో అయితే దొరకలే. చేసేదేం లేక బ్రహ్మరాంబదేవి టెంపుల్ వెనకాల ఒక చిన్న పార్క్ ఉండే, అక్కడ పోయి పండుకుందాం అనుకున్నాం. సో నేనైతే ఒక 1 అవర్ అట్లా పండుకున్నా అంతే. మా తమ్ముడు వాళ్ళందరూ పండుకున్నారు, కానీ నేనైతే అసలు పండుకోలే. నైట్ నిద్ర రాలే, మొత్తం దోమలు. మార్నింగ్ 5:30కి అట్లా మా తమ్ముడిని లేపి నా ఫోన్లో ఛార్జింగ్ లేకుండే. సో అక్కడ అల్లూరి సీతారామరాజు ఆశ్రమంలో ఛార్జింగ్ ఎక్కించుకొని శ్రీ గంగాభవాని బాతింగ్ హాట్లో స్నానం చేసి ఇంకా దర్శనానికి అయితే బయలుదేరిపోయినాం. మేము టెంపుల్లో ఎంటర్ అవుతున్నప్పుడు ఎగ్జాక్ట్ 6:30 అవుతుండే. ఇంకా ఫోన్లన్నీ కౌంటర్లో పెట్టి ఇంకా క్యూ లైన్లో అయితే మేము వెళ్ళిపోయినాం.
సో దర్శనం తర్వాత మళ్ళీ కొరుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే ఫోన్ తీసుకున్న, దర్శనం అయిపోయింది. ఇంకా లడ్డూలు అయితే తీసుకొని బయటికి వచ్చేసిన. దర్శనం అయి బయటికి వచ్చేసరికి 10 అయిపోయింది. ఇంకా అక్కడే ఫ్రంట్లో కొన్ని ఫొటోస్ దిగి ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇదే మన శ్రీశైలం డ్యామ్. మీకు తెలిసిందే కానీ ఫార్మాలిటీకి చెప్తున్నా, అంటే వీడియో తీస్తున్నా. సో నైట్ వీల్ కాలే కొంచెం, అంటే నైట్ కనిపించలే డ్యామ్. సో వీడియో తీసినా కానీ అప్లోడ్ చేయలేదు. అండ్ మేము ఒక 4 kgs చేపలు తీసుకున్నాం. అదే ముంగల్ పోయి వంట చేసి తినడానికే. నేను నా తమ్ముడు బ్రిడ్జ్ మీద దిగేసి కాసేపు ఆ డ్యామ్ని ఇంకా ఈ ప్రకృతి అందాలని అయితే అనుభవించినాం. ఇంత గాలి వీస్తుంది, మీరే చూడండి ఫ్రెండ్స్. మేము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మధ్యలో వంట సామాన్లు అయితే కొన్నాం ఫ్రెండ్స్. ఆడ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళి వంట చేసుకుందామంటే ఆడ సెక్యూరిటీ ముంగల్ పోతే ఇంకా మంచి ప్లేస్ ఉంది, అక్కడ పోయి చేసుకోర్రి అని చెప్పారు. అయితే అక్కడ వచ్చి చేసుకున్నాం. అండ్ అక్కడ నుంచి మాకైతే శ్రీశైలం గుడి, అంటే మన మల్లికార్జున స్వామివారి గర్భగుడి కనిపించింది అక్కడ నుంచి. అండ్ ఇంకా మేము అక్కడ వంట చేసుకొని తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాం ఫ్రెండ్స్. నేనైతే శ్రీశైలం రావడం ఇది 4th టైం. నాకు పదే పదే శ్రీశైలం ఎందుకు రావాలనిపిస్తుంది అంటే నాకు చాలా నేచర్ అంటే చాలా 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 ఇష్టం. సో నేను ప్రతిసారి శ్రీశైలం రావాలని కోరుకుంటా. ఇప్పుడు ఇంటికి వెళ్ళినాక కూడా నాకు ఇదే మైండ్లో తిరుగుతుండేది, నేచర్, ఈ కొండలన్నీ. అందుకోసమే నాకు చాలా ఇష్టం శ్రీశైలం రావడం. నా మాటలు అంటే కొంచెం వేరేలాగా ఉన్నాయి కానీ అంటే కొత్తగా స్టార్ట్ చేసిన కదా వ్లాగింగ్ చేయడం. సో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. అండ్ మీకు వచ్చేటప్పుడు దిండి డ్యామ్ చూపిస్తా అన్నాను కదా. సో ఇదే దిండి డ్యామ్ పైనకి ఎక్కిన. మొత్తం వాటర్ మొత్తం పైనకి వచ్చేసినాయి. అంటే ఇంకా అవి కొంచెం ఇంకా వస్తే ఇంకా వాటర్ కిందకి కారుతాయి అన్నట్టు. మా వాళ్ళు పొద్దున సాయంత్రం ఆటో నడిపి అలసిపోయారు కాబట్టి కాసేపు అయితే నేను ఆటో నడిపిన ఫ్రెండ్స్. ఇంకా మాకు ఇంటికి వెళ్ళే వరకు నైట్ అయితే అయిపోయింది. నైట్ మొత్తం వర్షం పడ్డది. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ కామెంట్ కూడా చేయండి, షేర్ చేయండి. సరే, ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.